ఓం నమో వెంకటేశాయ. జై చిన్నమస్త. శృంగారం చేసేటప్పుడండి ఒక విషయం అనమాట. ఏంటంటే శాస్త్రం ఏం చెప్తుందంటేనండి, శృంగారం చేసేటప్పుడు మగవాడు గాని, ఎప్పుడు గాని సెక్స్ చేసేటప్పుడు, అబ్బా! నేను చూడు నా పవరంతా చూపిస్తున్నాను, నా మగతనమంతా చూపిస్తున్నాను అనే ఒక ఫీలింగ్ తోటి చేశాడనుకోండి. అంటే ఇద్దరి మధ్య ఆ సెక్స్ లేదా ఈ రతి ప్రక్రియ జరిగేటప్పుడు వీడు అబ్బా! ఎంత సూపర్‌గా చేస్తున్నాను, దేఖో మేరా రౌడీయిజం అన్నట్టు వీడు సెక్స్ చేస్తాడనుకోండి. ఆహ్, అంటే ఆపోజిట్ పార్ట్నర్ కూడా అదే విధంగా నేను ఎంత బాగా సుఖపెడుతున్నానో అపోజిట్ అతన్ని అని ఎప్పుడైతే అనుకుంటుందో, వీళ్ళ యొక్క పుణ్యాలు 100కి 100% ట్రాన్స్‌ఫర్ అయిపోతాయన్నమాట. యెస్. ఇది నిజం. వీళ్ళ యొక్క పుణ్యాలనేవి 100కి 100% ట్రాన్స్‌ఫర్ అయిపోతాయి. మరి ఎలా అండి అంటే చూడండి, ఎప్పుడు గాని మీలోని అంటే ఎవరైనా మగవాడు సెక్స్ చేస్తున్నప్పుడు అతగాడిలోని మగతనం అతడిలోనే పెట్టుకొని, అంటే ఎక్కువగా ఆమెకు ఏదో సెక్స్‌లో ఒక భయంకరమైన ఉర్రూతలూగిస్తున్నాను అనే ఫీలింగ్స్ పక్కన పెట్టేసి, ఒక ప్రేమ, అభిమానాన్ని మీరు దాన్ని మనసులో నింపుకొని చేశారనుకోండి, అపోజిట్ పార్ట్నర్ పట్ల ఒక ప్రేమ, ఒక అభిమానంతో చేశారనుకోండి, అప్పుడు మీకు ఎవరి పుణ్యఫలాలు వాళ్ళే వాళ్ళ దగ్గరే ఉంటూ సత్సంతానాన్ని యోగ జాతకుల్ని 100కి 100% కనే అవకాశాలు ఉంటాయి అనేది మనకు తంత్ర చెబుతోందనమాట. అంతేగాని ఇట్లాంటప్పుడే మనకు ఎందుకు ఇక్కడ యోగ జాతకులు ఉద్భవిస్తారు? మాటి మాటికి యోగ జాతకులు ఉద్భవిస్తారు అంటేనండి, చూడండి, మనము ఫర్ ఎగ్జాంపుల్ మనము శివుడిని ఆదియోగి అంటాం. ఎందుకు ఆయన ఆదియోగి అంటే, పోనీ ఆయన ఒకవేళ పరమశివుడు శృంగారకార నిర్వహించినా గానీ, ఆయన ఎక్కడా కానీ తన యొక్క మేల్ పొలారిటీ ఎనర్జీని, ఆ ఫ్రీక్వెన్సీని భయంకరంగా, విశృంఖలంగా చేసే ప్రయత్నం ఆయన చేయడంట. ఆయన కేవలము తన యొక్క మనస్సుని ప్రేమ, అభిమానంతో నింపుకొని, ఆ పార్వతీదేవి పట్ల చర్యలో పాల్గొంటారు. అందుకనే అంటే అట్లా జరిగినప్పుడు అట్లాంటి ఇది ఆయన జరుపుతారు కాబట్టే ఆయనకు ఆదియోగి అని అంటారనమాట. అదే మామూలు మనుషులనుకోండి, ఇక వీడికి ఎవరైనా దొరికితే వీడంతా ఇంక రసరస, రచ్చరచ్చ అని జెప్పేసి బయటకొచ్చి దానికి డబ్బాలోకి రాలేదు గుల్ల 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 చెప్తూ ఉంటాడనమాట. సో, ఇలా చేయడం వల్ల మీకు దుస్సంతాన ప్రాప్తి, అంతేకాకుండా పరమ వరిష్ఠగా కూడాను మీ పుణ్యమంతా ట్రాన్స్‌ఫర్ అయిపోయి ఆమె ఖాతాలోకి జమ కావడము, ఆమె ఖాతాలోది మీ ఖాతాలోకి జమ కావడం. ఇన్‌కేస్ లేడీస్ అలా ఫీల్ అయినా కూడా, జెంట్స్ అలా ఫీల్ అయినా కూడా అలాగే జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా కానీ శృంగారంలో పాల్గొనేటప్పుడు మీరు ఏ విధంగా ఆలోచిస్తారు అంటే, ఒక అభిమానంతో, ఒక ప్రేమతోనే మీరు చేస్తున్నట్టు అంటే ఒక సృష్టి కార్యం జరిపి యోగ జాతకుల్ని క్రియేట్ చేస్తున్నారు అన్న ఫీలింగ్‌తో ఉన్నప్పుడు మాత్రమే ఎవరి పుణ్యాలు వాళ్ళ ఖాతాలోనే ఉంటాయి. లేదు ఈయన ఏదో ఇంక భయంకరంగా ఈయనంత పెద్ద ఈ పురుషుడు లేడని ఈయన ఓవర్ యాక్షన్ చేసి, ఆమె కూడా నాకంటే సుఖపెట్టేది లేదు అని చెప్పేసి ఆమె ఇలాంటి యాక్షన్సే చేశాయనుకోండి, దాంట్లోకి విపరీతమైన ఫలితాలు మీరు అనుభవించాల్సి ఉంటుందనమాట. కాబట్టి చేసుకునే చర్య అంటే ఆ కార్యం అనేది ఏదైతే ఉందో దాన్ని మీరు ఒక పద్ధతిగా అంటే చేసుకోవడం ఎలాగో చేసుకుంటారు. కానీ ఆ విశృంఖల చర్యలకు పోకోకుండా ప్రేమ, అభిమానాలకు అక్కడ ఎక్కువ పాత్ర ఇచ్చినప్పుడు ఎవరి పుణ్యము, ఎవరి ఎవరి యొక్క ఆ ఎనర్జీ లెవెల్స్ వాళ్ళ దగ్గర అలాగే అలాగే ఉంటాయన్నమాట. ట్రాన్స్‌ఫర్ కావు. దీనిల మీద ఒక పెద్ద స్టోరీనే ఉందండి. అది మునుముందు వీడియోలో చెప్తాను. కొంతమంది జాతకులు ఇలాంటి సెక్స్ చేసుకున్నప్పుడు విపరీతమైన వైబ్రేషన్స్ కూడా లోనవుతూ ఉంటారనమాట. ఎస్పెషల్లీ వీర్యస్ఖలన సమయంలో పురుషుడు వణికిపోయే విధంగా కూడా ఉంటారనమాట. ఇక వణికిపోయి తను ఇంకా చాలా భయంకరంగా బిహేవ్ చేయడం అనేది కూడా
జరుగుతుంది. తర్వాత చేయకోకు తనని టచ్ చేయనీకోకుండా ఇలాంటి రకరకాలుగా జరుగుతా ఉంటుంది. దీనికంతా కూడాను కొన్ని రకాల జాతక దోషాలు కూడా ఉంటాయి. మనం మామూలు ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. పడని రాసులు పెళ్ళిళ్ళు చేసి ఎట్లాంటి ఎఫెక్ట్ కొడతాయో, అలాగే పడని రాసుల మధ్య శృంగార చర్య జరిపినప్పుడు కూడా భయంకరమైన ఫలితాలనేటివి ఉంటాయండి. అసలు కొన్నిసార్లు ఆ పడని రాసులు శృంగారం జరిపినప్పుడు కూడాను పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఈమె ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పడని రాశికి మళ్ళా పేర్లెందుకులెండి. రాసుల పేర్లెందుకు. ఒకవేళ ఒక రాశికి, ఒక రాశికి పడలేదనుకోండి, ఈమె ఫ్రిజిడిటీ లాగా ఉండిపోవడం అనమాట. ఊరికే శవంలాగా ఇలా ఉండిపోవడం. పోనీ వీడికి ఇలాంటి రాసులు ఇద్దరికి అపోజిట్ ఉన్నాయనుకోండి, వీడు ఏదో ఇక ఎటువంటి వాళ్ళలో ప్రేమ అనేది లేకోకుండా ఇంకా, ఇంకా ఏదేదోలెండి. ఇంక అదంతా మీరింక అర్థం చేసుకోండి. కాబట్టి మనకు తంత్ర కూడా ఎలాంటివి చెప్తుందంటే, ఇట్లాంటి శృంగారపరమైన విషయాల్లో ఈ యోగి తత్వాన్ని మనం అవలంబించాలి అనేది చెబుతుందనమాట. శృంగారాన్ని ఎప్పుడూ తంత్రశాస్త్రము కొట్టి పడేయలేదు. కానీ ఆ చేసుకునే విధానంలో కూడా ఆ యోగ తత్వాన్ని చూపిచ్చాలి. అప్పుడే మన జీవితాలు కూడా బాగుపడతాయి. మన యొక్క పుణ్యము ఎంతటి హై లెవెల్‌లో ఆ టైంలో యెస్. శృంగారం ద్వారా కూడా మనము మన పాపకర్మల్ని తొలగించుకోవచ్చు అని తంత్ర చెబుతుంది. ఓకేనా అండి? మరి ఎట్లాంటి శృంగార చర్యల ద్వారా అంటే, పిచ్చి పిచ్చి శృంగార చర్యల ద్వారా కాదు. కొన్ని ప్రాపర్ గైడెడ్ శృంగార చర్యల ద్వారా మనము పాపకర్మాల్ని కూడా తొలగించుకోవచ్చు అనేది చెబుతుందనమాట. సో, కాబట్టి ఎవరన్నా కానీ భార్యాభర్తలు పడని వాళ్ళు కొన్నిసార్లు ఒక ప్రేమ ఇదంతా కూడా వాళ్ళ మధ్య డెవలప్ చేసుకొని, ప్రేమ, అభిమానంతోనే వాళ్ళు పార్టిసిపేషన్ చేయడం ద్వారా చాలా అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారనమాట. ఏదో ఈయనంత పోటుమొగోడు లేడని ఈయన, ఇక నా అంత ఇది లేదని, ఆరింద లేదని ఈమె బిహేవ్ చేశారనుకోండి, బొక్కబోర్లా పడడం అనేది జరుగుతుందనమాట. సో, కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది చెప్తున్నానండి, తంత్ర డీల్ చేయనిదంటూ ఏది లేదండి. జ్యోతిష్యం ఏ విధంగా అయితే అన్ని టాపిక్స్ చెప్తుండో, తంత్ర కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ డీల్ చేస్తుంది. సో, కాబట్టి అది స్టడీ చేస్తా ఉంటే మీకే అర్థమవుతుందండి. ఓకేనా? సో, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వాచ్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఓం నమో వెంకటేశాయ. జై చిన్నమస్త.